dear student. Today's session we are jet transforms. Okay, already మనము లాప్లస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫోరియర్ సిరీస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈరోజు మీకు జెట్ ట్రాన్స్ఫార్మ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దీనిలో ముఖ్యంగా మనకు ఫండమెంటల్ డిఫరెన్సెస్ బిట్వీన్ కంటిన్యూస్ టైమ్ అండ్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్, డిస్క్రీట్ టైమ్ రిప్రజెంటేషన్ ఆఫ్ యూజింగ్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ అండ్ సైనసోయిడల్ కాంపోనెంట్స్ గురించి మనం జెట్ ట్రాన్స్ఫార్మ్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెస్ అండ్ signals and system. Okay, you see and listen carefully. Already we know that some reminder, the continuous time and discrete time signals means, the continuous time signal means most signals in the real world or continuous time as the scale is infinite. Okay, is finite. అంటే కంటిన్యూస్ టైం సిగ్నల్ అంటే ప్రతి ఇన్స్టంట్ ఆఫ్ టైం దగ్గర మనకు యాంప్లిట్యూడ్ అనేది ఉన్నట్లయితే సిగ్నల్ దాన్ని కంటిన్యూస్ టైం సిగ్నల్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా వోల్టేజ్ కానీ వెలాసిటీ కానీ ఇవన్నీ కూడా కంటిన్యూస్ టైం సిగ్నల్స్ అంటారు. అంటే ఏమి డెసిమల్ పాయింట్స్ దగ్గర కూడా సిగ్నల్ అనేది ఉంటుందంట ఇట్లా కంటిన్యూగా. చూడండి, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద కంటిన్యూస్ టైం సిగ్నల్ అనమాట. అంటే ప్రతి పాయింట్ దగ్గర మనకి యాంప్లిట్యూడ్ అనేది ఉంటుందన్నమాట. హై యాంప్లిట్యూడ్ ఉండొచ్చు, లో యాంప్లిట్యూడ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ప్రతి పాయింట్ దగ్గర నెగిటివ్ యాంప్లిట్యూడ్ కూడా ఉండొచ్చు. ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే కంటిన్యూస్ టైం సిగ్నల్స్ అంటారు. వెలాసిటీ తీసుకున్న, మనం వెలాసిటీ అనేది తీసుకున్న, నెక్స్ట్ అదేవిధంగా వోల్టేజ్ తీసుకున్న, ఇవన్నీ కూడా కంటిన్యూస్ టైం సిగ్నల్స్గా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ కూడా సిగ్నల్ కంటిన్యూగా సిగ్నల్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిస్క్రీట్ టైం సిగ్నల్స్. సో డిస్క్రీట్ టైం సిగ్నల్స్ సమ్ రియల్ వరల్డ్ అండ్ మెనీ డిజిటల్ సిగ్నల్స్ ఆర్ డిస్క్రీట్ టైం సిగ్నల్స్. అంటే మనకు సమ్ రియల్ వరల్డ్ అండ్ మెనీ డిజిటల్ సిగ్నల్స్, అంటే ఇప్పుడు మనకున్న డిజిటల్ సిగ్నల్స్ అన్నీ కూడా డిస్క్రీట్ టైం సిగ్నల్ తీసుకోవచ్చు అనమాట. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏమి, ఎన్తో రిప్రజెంట్ చేస్తారు. అంటే ఇంటీజర్స్ వాల్యూస్ దగ్గర మాత్రమే సిగ్నల్ ఉంటుంది. డెసిమల్ పాయింట్స్ దగ్గర సిగ్నల్ లేకుండా ఉంటే దాన్ని డిస్క్రీట్ టైం సిగ్నల్ అంటారు. ఓకే, అదేవిధంగా పిక్సెల్స్ కానీ ఎగ్జాంపుల్స్. ఓకే, అదేవిధంగా డైలీ స్టాక్ ప్రైసెస్ కానీ ఎనీథింగ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్స్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా డిస్క్రీట్ టైం సిగ్నల్స్ అంటారు. చూడండి, ఇక్కడ ఇది 0 తీసుకున్నాను అనుకో, 0 దగ్గర సమ్ యాంప్లిట్యూడ్ ఉంది, సమ్ ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది. అంటే ఇక్కడ ఏమి 0, ఇది 1, ఇది 2గా తీసుకున్నట్లయితే మనకు ఈ మధ్య గ్యాప్ అనేది మనకు సిగ్నల్ అనేది ఉండదు అనమాట. ఓకే, యాంప్లిట్యూడ్ ఏమీ ఉండదు. సో 0, 1, 2, 3, 4 లేదా -1, -2 ఇలాగ సిగ్నల్స్ అనేది యాంప్లిట్యూడ్స్ ఉంటాయి, కానీ డెసిమల్ పాయింట్స్ దగ్గర మాత్రం సిగ్నల్ లేకుండా ఉన్నట్లయితే దాన్ని డిస్క్రీట్ టైం సిగ్నల్స్ అంటారు. ఇవన్నీ కూడా పిక్సెల్స్ కానీ డైలీ స్టాక్ ప్రైసెస్ కానీ మార్కెట్ డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా డిస్క్రీట్ టైం సిగ్నల్స్ కిందకే తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనకు కంటిన్యూస్ వాటి యొక్క డిఫరెన్సెస్ ఆల్రెడీగా మనం ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం. కంటిన్యూస్ టైం సిగ్నల్ అనేది మనకు ఎలా ఉంటుంది, -∞ to b మళ్ళీ b to ∞ ఉండొచ్చు. ఓకే, సిగ్నల్స్ అనేది కంటిన్యూగా ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇది జస్ట్ ఇంటీజర్ వాల్యూస్ దగ్గరే ఉంటుంది. ది సిగ్నల్ ఈజ్ వేర్ అప్లయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉపయోగించి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ద్వారా డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇది కూడా డిఫరెన్స్ ఈక్వేషన్స్, ఇది డిఫరెన్స్. ఓకే, డిస్క్రైబ్డ్ ఫర్ ద డిఫరెన్షియల్. ఇది డిఫరెన్స్ ఈక్వేషన్స్. డిఫరెన్స్ ఈక్వేషన్ అంటే ఏమి, ఇంటీజర్ వాల్యూస్ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఈక్వేషన్ వస్తుంది. ఒకవేళ టీ అనేది వచ్చినట్లయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఓకే, ద సిగ్నల్ ఈజ్ డినోటెడ్ బై ఎక్స్ ఆఫ్ టీ అంటారు. దీన్ని ఎక్స్ ఆఫ్ ఎన్ కానీ లేదా ఎక్స్ ఆఫ్ ఎన్టీ కానీ రిప్రజెంట్ చేస్తారనమాట. సో ద స్పీడ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్స్ యూజింగ్ ఏ టెకో జనరేటర్ ఫీడ్బ్యాక్స్ సైన్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ వేవ్ ఫామ్ అనేది మనకు వస్తుందన్నమాట. ఓకే, డీసీ కంట్రోల్ మోటార్ ఉంది కదా, దానిలో జనరేటర్ యొక్క ఫీడ్బ్యాక్ సైన్ వేవ్ కానీ లేదా ఎక్స్పోనెన్షియల్ వేవ్ వస్తుంది. ఇది మైక్రో ప్రాసెసర్లో కంప్యూటర్ బేస్డ్ ఈ సిస్టమ్ అనేది డిస్క్రీట్ టైం సిగ్నల్స్ అనేది ఉంటుంది. ఓకే, చూడండి, మనకు అనలాగ్ సిగ్నల్ అన్నా కంటిన్యూస్ టైం సిగ్నల్ అన్నా ఒకటే. చూడండి, దిస్ ఈజ్ ద అనలాగ్ సిగ్నల్. ఓకే, అనలాగ్ సిగ్నల్ కంటిన్యూస్ ఫంక్షన్ వి, కంటిన్యూస్ వేరియబుల్ టీ, ఓకే, స్పేస్ ఎక్సెట్రా. ఓకే, ఇది ఓన్లీ టైం పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఇండిపెండెంట్ వేరియబుల్ అనమాట ఇది. ఓకే, ఇదంతా సైనసోయిడల్ సిగ్నల్ అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా డిజిటల్ సిగ్నల్. డిజిటల్ సిగ్నల్ అంటే చూడండి, ఇక్కడ మనకు డిజిటల్ సిగ్నల్ ఈజ్ ఫంక్షన్ వీకే డిస్క్రీట్ శాంప్లింగ్ వేరియబుల్. అంటే సమ్ పాయింట్స్ దగ్గర యాంప్లిట్యూడ్ ఉంది, మరి ఇక్కడ 0 అయిపోయింది, మళ్ళీ సమ్ పాయింట్ దగ్గర వాల్యూ ఉంది. సో ఇవన్నీ కూడా డిజిటల్ సిగ్నల్స్. డిజిటల్ సిగ్నల్ అంటే యాంప్లిట్యూడ్ అన్నీ కూడా యూనిస్టెప్ టైప్లో ఉంటాయి, అంటే ఈక్వల్ యాంప్లిట్యూడ్ కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇట్లా రెక్టాంగులర్ లాగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా సీడీస్ కానీ డివిడీస్ కానీ ఇవన్నీ కూడా డిజిటల్ డివైస్
డిజిటల్ డివైజెస్ అనమాట, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు మనం. ఓకే, ఇవి డిజిటల్ సిగ్నల్స్. Discrete time complex exponential. This time complex exponential or signal greater importance of the study of the signals and system. They can be related to the sinusoidal through the Euler's formula, which is identify the real and imaginary parts of complex exponential. Euler's formula reveals the general, the real and imaginary parts of complex signals of sinusoidal by the real exponential. ఓకే, మనకి ఏదైనా సరే ఒక సిగ్నల్ అనేది మనకు రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ పైన కూడా ఈ డిస్క్రీట్ టైం సిగ్నల్ అనేది ఉంటుంది. ఈ డిస్క్రీట్ టైం సిగ్నల్ నుంచి కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ ద్వారా మనం యూలర్స్ ఫార్ములా ఉపయోగించుకొని మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ద డిస్క్రీట్ టైం కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్. Complex exponential means the complex exponential will become a critical part your study. The signal and system is generated discrete form written as. సో మనము ఈ కాంప్లెక్స్ సిగ్నల్స్ వచ్చినప్పుడు అది ఇమాజినరీ పార్ట్ పైన ఒక పక్క రియల్ పార్ట్ పైన రెండింటి వైపు మనకు ఫ్రీక్వెన్సీను యాంప్లిట్యూడ్ రెండు ఒకేసారి జనరేట్ వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని క్యాలిక్యులేషన్ సాల్వ్ చేయాలనుకుంటే యూ టేక్ దిస్ z⁴n. z ఈజ్ ద కాంప్లెక్స్ నెంబర్ అనమాట. ఓకే, where z is the complex number. Recalling the polar expression, the complex number z can be expressed in terms of its magnitude z. It is and its angle omega is the complex plane. Okay, the z is equal to mod z into e power j omega తీసుకోవచ్చు. మనం వీటిపైన n అనేది అప్లై చేసుకున్నట్లయితే mod z హోల్ పవర్ n e power j omega n గా రాసుకోవచ్చు. ఓకే, the context of the compound exponential signals, the omega is referred to as the frequency. ఒమేగా అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బీయింగ్ లెట్స్ కన్సిడర్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ ఫర్ విచ్ మోడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడైతే 1 ఉంటుందో అప్పుడు ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ వస్తుంది. ఇక్కడ ఒమేగా అనేది ఏమంటే ఫ్రీక్వెన్సీ అనమాట. ఏమిది కాంప్లెక్స్ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. ఓకే, దిస్ డిస్క్రీట్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ఈజ్ ఫాలోయింగ్ ప్రాపర్టీ బికమ్ ఏ అవైడెడ్ త్రూ ద డిస్కషన్స్ యూలర్స్ ఫార్ములా. దిస్ ఈజ్ ద యూలర్స్ ఫార్ములా. సో ప్రతి సిగ్నల్కి టైం పీరియడ్ అనేది ఉంటుంది, దాన్ని ఏమంటారంటే 2π అంటారు. సో ఈ పవర్ ఒమేగా ప్లేస్లో ఒమేగా ప్లస్ 2π. ఓకే, ఈ n యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ద కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా. ద గివన్ ప్రాపర్టీ వీ హ్యావ్ ద కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ విచ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ప్లస్ 2π. దెన్ ద సిగ్నల్ రైజెస్ ఇస్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ ఫ్రీక్వెన్సీ ఒమేగా. ఓకే, ఇంప్లాయింగ్ దట్ ద ఈక్వేషన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద డిస్క్రీట్ ఎక్స్పోనెన్షియల్ ఆర్ నాట్ యూనిక్ అనమాట. అంటే మనం ఏదైనా సరే ఒక డిస్క్రీట్ టైం సిగ్నల్ అనేది తీసుకున్నట్లయితే ఈ పవర్ j ఒమేగా n ప్లేస్లో ఒమేగా ప్లస్ 2π. ప్రతి సిగ్నల్కి గ్యాప్ ఎంత ఉంటుంది, టైం పీరియడ్ 2π ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎక్స్పోనెన్షియల్కి మార్చుకోవాలంటే ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ ఒమేగా అంటే ఒమేగా ప్లస్ 2π అనేది ప్రతి సిగ్నల్కి మనం ఫ్రీక్వెన్సీ అనేది తీసుకోవాలి. ఓకే, యూలర్స్ ఫార్ములా అంటే మనకు ఆల్రెడీగా ఇంటర్మీడియట్లో మనం కాంప్లెక్స్ నెంబర్స్లో తెలుసుకున్నాం. కాబట్టి యూలర్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ jx అంటారు దాన్ని ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్. ఈ పవర్ jx మీన్స్ cos x ప్లస్ j sin xగా రాసుకోవచ్చు. విచ్ కెన్ బి ప్రూవెన్ యాజ్ ద ఫాలోయింగ్. ద ఆర్డర్ ఆఫ్ యూలర్స్ ఫార్ములా స్టేట్స్ ఎవాల్యూటింగ్ ద టైలర్స్ థీరం ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే ఈ పవర్ జెడ్ని టైలర్స్ థీరం ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే జెడ్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే మనకి ఈ పవర్ iz అంటే మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, jx హోల్ పవర్ k బై k ఫ్యాక్టోరియల్. అంటే k ప్లేస్లో 1 టైమ్ 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ అప్ టు సో ఆన్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తే మనకు ఫైనల్గా దిస్ ఈజ్ ద ijx ఈజ్ ఈక్వల్ టు వి గెట్ దిస్ ఫార్ములా. అంటే వీటిలో సైన్ ఫార్ములా వస్తుంది, ఇదంతా కలిపి కాస్ ఫార్ములా ఉంది, కాస్ ఎక్స్ రాసుకోవచ్చు, దీనంతా సైన్ ఎక్స్ రాసుకోవచ్చు. సో ఫైనల్లీ మనకు కాస్ ఎక్స్ ప్లస్ j sin xగా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ హియర్ ఎక్స్ అంటే ఒమేగా n అనేది సబ్స్టిట్యూట్ చేసినట్లయితే చూసింగ్ ద x ఈజ్ ఈక్వల్ టు ఒమేగా n, ఎక్స్ ప్లస్లో ఒమేగా n సబ్స్టిట్యూట్ చేసాం j1 మీద. ఓకే, సో కాబట్టి కాస్ తీటా అంటే మనకు తెలుసు కదా, ఈ పవర్ j తీటా ప్లస్ ఈ పవర్ మైనస్ j తీటా బై 2 రాసుకోవచ్చు కదా. మనకు హైపర్బోలిక్ ఫార్ములాస్ ఉన్నాయి. అదే సైన్ తీటా ఫార్ములా ప్రకారం రాసుకున్నాం. ఇది ఈ పవర్ j తీటా మైనస్ ఈ పవర్ మైనస్ j తీటా బై 2j. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే,
అంటే ఏదైనా సరే జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయాలంటే ఏమి ఇంటీజర్ వాల్యూలో ఉండాలి. ఇవి యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనేది వీటిలో ఉంటుంది జెడ్ ట్రాన్స్ఫార్మ్స్లో. సో కాబట్టి మనకు ఎన్లే కన్వర్ట్ చేస్తాం, అంటే 0, 1, 2, 3 వీటిపైన మనకు రొటేషనల్ అనే సిగ్నల్ అనేది ఉంటుందన్నమాట, సైన్సోయిడల్ కానీ లేదా ఎక్స్పోనెన్షియల్ కానీ. ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్. సో ఆల్రెడీగా మనం ఇది ఎక్స్ప్లెయిన్ కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు, ఇది రియల్ పార్ట్ అంటే కాస్ వస్తే రియల్ పార్ట్, సైన్ వస్తే ఇమాజినరీ పార్ట్. ఓకే, మనకి ఏమి e⁻i⁻θ అంటే ఏమి కాస్ తీటా ప్లస్ జే సైన్ తీటా కదా. అలాగే మ్యాగ్నిట్యూడ్ జెడ్ అనేది ఉన్నట్లయింది అనుకోండి, అప్పుడు మాడ్ జెడ్ ఇంటూ కాస్ తీటా మాడ్ జెడ్ ఇంటూ సైన్ తీటా తీసుకుంటాం. దిస్ ఈజ్ ద రియల్ అండ్ దిస్ ఈజ్ ద ఇమాజినరీ పార్ట్. ఇమాజినరీ పార్ట్ అనేది y యాక్సిస్ మీద ఉంటుంది, రియల్ పార్ట్ అనేది x యాక్సిస్ మీద ఉంటుంది. ఓకే, ద రొటేషనల్ మనకు y యాక్సిస్ మీద వచ్చినప్పుడు ఇమాజినరీ పార్ట్లో ఉంటుంది, ఒకవేళ రొటేషనల్ x యాక్సిస్ మీద ఉంటే రియల్ పార్ట్లో ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద టైప్స్ ఆఫ్ సిగ్నల్స్. చూడండి, ఈ టైప్ ఆఫ్ సిగ్నల్స్ మనకు ఇలా ఉంటాయి సిగ్నల్స్ సమ్ టైమ్స్. ఓకే, కొసైన్ సిగ్నల్ అంటుంది, కొసైన్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్. సో కొసైన్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఈ 0 పాయింట్ ఉంది కదా, ఈ యాంప్లిట్యూడ్ సర్టన్ టైం వద్ద మనకి ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అంటే టైం ఇంటీజర్ వాల్యూస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ యాంప్లిట్యూడ్ ఇట్లా ఇంక్రీజ్ అవుతూ పోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి చూడండి, ఇది సైనసోడియల్. ఓకే, ఇది చూడండి, ఇక్కడ సైనసోడియల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది మనకి 0 to 2π ఉంటుంది, అంటే ఇక్కడ టైం పీరియడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2π ఉంటుంది. ఓకే, ఇది సైనసోడియల్ డిస్క్రీట్ టైం సిగ్నల్. సో ఫైనల్లీ మనకు దీన్ని ఏం రాసుకోవచ్చు, Z⁻n తీసుకున్నట్లయితే ఇదేమిది Z⁻n అనుకుంటే మనకి ఏమిది కాసు సైన్గా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇవి మనకు టైప్స్ ఆఫ్ సిగ్నల్స్. డిస్క్రీట్ టైం సైనసోడియల్. చూడండి, ఇక్కడ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్స్ టు ఫైండ్ ద పీరియడ్ t>0 ఆఫ్ జనరల్ కంటిన్యూస్ టైమ్ సైనసోడియల్ x(t) a cos ωt ప్లస్ π. ఓకే, సో x(t) x ప్లస్ t ప్లస్ t మన కంటిన్యూస్ టైమ్ సైనసోడియల్ తెలుసు కదా. ఏం చేస్తాం మనం, ఇక్కడ ఏమి ఇచ్చాడు, a cos ωt ప్లస్. ఓకే, ఇక్కడ t ప్లేస్లో ఏం పెడుతున్నాం, t ప్లస్ స్మాల్ t ప్లస్ క్యాపిటల్ T సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అంటే ఈ ప్లేస్లో ఏం చేసాం, t ప్లస్ క్యాపిటల్ T సబ్స్టిట్యూట్ చేసాం π. సో కాబట్టి ఇది కాస్ ωt ప్లస్ π ప్లస్ 2πk. ఓకే, ఎక్స్ట్రా మనకి ప్రతి సిగ్నల్లో కూడా ఎంత ఉంటుంది, 2π ఉంటుంది కాబట్టి ప్లస్ 2πk యాడ్ చేసుకుంటాం. సో కాబట్టి ఏ కాస్ ఒమేగా ఇప్పుడు ఈక్వేటింగ్ ద ఈక్వేట్ చేస్తే మనకు 2πk = ωt. టైం పీరియడ్ కనుక్కోవాలంటే 2πk/ω. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ పీరియడ్ అంటారు, దీని ఏమంటారు, ఫండమెంటల్ పీరియడ్. ఓకే, k ఈజ్ ద సేమ్ సైన్ t>0. ఓకే, therefore the exists of t>0 such that x(t) = t plus t. సో డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ జస్ట్ యూ టేక్ n, మీరు n తీసుకుంటే సరిపోతుంది, t ప్లస్లో n సబ్స్టిట్యూట్ చేస్తాం, n క్యాపిటల్ T ప్లస్లో క్యాపిటల్ n పెట్టుకుంటాం. సిమిలర్లీ అలాగే ఇక్కడ కూడా టైం పీరియడ్ అనేది 2πk ఉంటుంది. ఓకే, ఓమ్స్ n. ఓకే, 2πk యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఇలాగే n కూడా కనుక్కుంటే 2πk/ohms అనమాట. ఓకే, k అనేది ఇంటీజర్ వాల్యూస్గా తీసుకోవచ్చు. దెర్ మే బి నాట్ ఎగ్జిట్స్ దట్ సచ్ దట్ 2πk ఈజ్ ద ఇంటీజర్ వాల్యూ. సో కంటిన్యూస్ టైం సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ అండ్ రేట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే x(t) = a cos ωt/π అయితే టైం పీరియడ్కి ఫార్ములా 2π/ω. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 1/f అని కూడా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, ఇది 1/f అనమాట. ఓకే, సో కాబట్టి ద ఆసిలేషన్ ఇంక్రీజ్, ద ఒమేగా ఇంక్రీజ్ ఆర్ t ఈజ్ డిక్రీజ్. దిస్ ఈజ్ ద టాపిక్ ఫర్ ద Z ట్రాన్స్ఫార్మ్స్. ఓకే.